నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 325, 326 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. జగతి కంద ప్రతిపదార్థము సర్వ జగతులకు మూలమైనది, లోకాలన్నిటికీ మూలమైనది. కందము అంటే వేరు, మూలము మేఘము అని అర్థాలు. దృశ్యరూపమైన ఈ చరచర ప్రపంచానికి మూలమైనది మాయా స్వరూపిణి, మూలా ప్రకృతి. ఈ జగతంతా నామరూపాత్మకమైనది. నామానికి రూపానికి కూడా ఆ పరమేశ్వరి మూలమై ఉన్నది. పరమేశ్వరియే పరబ్రహ్మ కాబట్టి ఆమెయే చర జగత్తుకు మూలాధారము. ఆమె పరబ్రహ్మ స్వరూపిణి. అందుచేతనే ఆమె జగతి కంద, జగతి కంతటికి అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు మూలమైనటువంటిదని చెప్పబడింది. జగతునకు జలమును ఇచ్చినది. జగతునకు మేఘములాగా వర్షరూపంలో జలమునిచ్చి లోకాలను జీవింపచేయున్నది అని ఇంకో అర్థం. ఓం జగతి కందాయ నమః. ప్రజ్ఞాక్షకరి శ్రీమాత్రే నమః. 326 నామము కరుణారస సాగర. ప్రతిపదార్థము దయారస సముద్ర రూపిణి. రసో వైసహ కరుణాచే జనించిన రసమే మోక్షరూపమగు సాగరముగా కలది. స్వయంగా రస సముద్రము, రసస్వరూపము. రసములాగా సర్వసంజీవిని కరుణా స్వరూపము దయారసము గల సముద్రం వంటిది. అంటే పరమేశ్వరి దయ అపారమైనది, అవధులు లేనటువంటిది. అందుకే దయా సముద్రాలు. జగత్తులో ఏ తల్లికైనా తన బిడ్డల మీద ప్రేమ, దయ, వాత్సల్యం ఉండటం సహజం. అది తమ బిడ్డల వరకే పరిమితం. కానీ పరమేశ్వరికి లోకంలోని జీవులందరూ బిడ్డలే. వారు చేసిన కర్మ నుంచి తప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎన్ని పాపాలు చేసినా ఒకసారి తాను చేసిన వాటికి పశ్చాత్తపడి ఆ పరమేశ్వరిని మనసారా గనుక ధ్యానించినట్లయితే అతడికి ఉత్తమ గతులు ప్రసాదిస్తుంది. సా ఆగర సాగర అవుతుంది. గరము అంటే గరారము, ఆగరము అంటే అమృతము. కాబట్టి కరుణారస సాగర అంటే కరుణారస అమృత స్వరూపిణి అని ఇంకో అర్థం వస్తుంది. దక్ష యజ్ఞంలో వీరభద్రుడు దక్షుని సంహరించాడు. దక్షుడు మరుజన్మలో హిమవంతుడిగా జన్మించాడు. నిరీశ్వర యాగం చెయ్యటం అధర్మం. అధర్మం పాటించిన దక్షుని వీరభద్రుడి రూపంలో శ్రీమాత సంహరించింది. మాత దయార సముద్ర కాబట్టి దక్షుని బ్రతికింపజేసి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేసింది. మరు జన్మలో దక్షుడి కోరికపై హిమవంతునికి కుమార్తె పార్వతిగా జన్మించింది. భక్తులు అధర్మం పాటించిన వారిని శిక్షించి మరలా తన హక్కున చేర్చుకునేది శ్రీమాత. పరమాత్మ దుష్టులను కూడా దగ్గరకు తీసి వారి పట్ల కరుణారసము ప్రవహింపజేస్తాడు. శ్రీరాముడు మరీచుని సంహరించకుండా 2-3 సార్లు వదిలివేసిన కరుణా పయోనిధి. శరణంబును వచ్చిన కరశత్రునినైన ప్రీతి గవాలయము గరుణాపర తెరంగితి ఇరువుగా సరిగావు దీనినికే ధరంబుల్ మహాభారతంలోనిది. ఓం కరుణారస సాగరాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి మీరు ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ రూపంగా మీకు వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.